నమస్కారం కోట శ్రీనివాస్ గారు. నమస్కారం అమ్మా. అంటే రోజుకు 3 షిఫ్ట్లు చేయడంలో, తినడానికి కూడా టైం లేని సమయంలో నేను పిల్లల్ని మిస్ అయ్యాను, నా వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు కూడా మిస్ అయ్యానని, ఆ సమయంలో మీ భార్య రుక్మిణి గారు ఎలా మేనేజ్ చేయగలిగేవాళ్ళు? ఇప్పుడు మీ సక్సెస్లో ఆమెకి ఎంత క్రెడిట్ ఇస్తారు? నేను అందుకని ఎప్పుడు కూడా నా సక్సెస్కి కారణం నా భార్య అని చెప్తానండి. ఎందుకంటే బయటికి వెళ్ళి నేనేం పెరుగుతున్నానో ఎవరికి తెలియదు కదా, ఏం వెలవబెడుతున్నానో ఎవరికి తెలియదు. నేను చెడు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా రిజల్ట్ వాళ్ళకే కదా పాపం. అన్నీ భరించి పాపం మరి అలాగా మరి వాళ్ళకుంటే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. వాళ్ళకి అది చేసింది అదే, నాకు అదే అండి. ఇప్పుడు దానికి 75 హార్ట్ ప్రాబ్లం, కర్ర పట్టుకుని నడవాలి, గట్టిగా నడిస్తే ఆయాసం, కొట్టుకుంటే ఆయాసం, ఇవన్నీ మామూలే వయోవృద్ధులు. ఎప్పుడైనా మీ పిల్లలు మిమ్మల్ని అడిగేవాళ్ళ, నాన్నగారు మీరు ఏంటి ఇంత ఇన్ని రోజులు కనిపించలేదను? మీరు ఒక నెల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు డిసైడ్ అయిపోయారండి. నాన్నగారు ఏంటంటే ఆయన కనపడలేండి, బాబు బిజీ అండి మా నాన్నగారు అని సర్దుకుపోయేవారు. వాళ్ళు కూడా అదృష్టం బాగుండి బాగా చదువుకుంటారండి పిల్లలు. సోషల్ చేస్తుంది ఏం లేవు, మంచి మెరిట్ స్టూడెంట్, బాగా మెరిట్, గొప్ప చెప్పకూడదు. కోట శ్రీనివాస్ గారు, మీ నాన్నగారేమో ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మీకు కూడా డాక్టర్ అవ్వాలని ఒక ఆశ ఆకాంక్ష ఉండేదని అన్నారు. కానీ ఎలా ఈ స్టేజ్ నటన మీదకి వచ్చారు? ఆ రోజుల్లో మా నాన్నగారి దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి ఈ తర్వాత ఎవరు లేరా అండి, ఎవరు లేరా అని అంటూ ఉండేవారు. మా నాన్నగారికి కేకలేసేవారు, అదే నా గురించి కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కోసం చదువుకోరా అని. సరే అని ప్రీమిస్టీ అయిన తర్వాత నాకు 1960లో ప్రీమిస్టీ అయిపోయింది. ఆ ప్రీమిస్టీ అయిన తర్వాత సైన్స్ గ్రూప్ ఉంటుంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఆ గ్రూప్ మార్క్స్ చూసేవారు మెడికల్కి. ఆ గ్రూప్ మార్క్లో 1% తక్కువ వచ్చింది. దాంతో నాకు ఎక్కడ సీట్ రాలా. ఆ రోజుల్లో ఆ గ్రూపులు ఇంత రావాలి మెడికల్ కంటే అప్లై చేయడానికి ఉండేది. ఇప్పుడు ఏవో మారిపోయినాయి, మనకు తెలియదు. అది రాకపోయేటప్పటికి ఏదో ట్రై చేసి అక్కడ ఇక్కడ బాగా చాలా యూనివర్సిటీలు తిరిగాను. ఎవరైనా సరే ఏం చేయొచ్చు, కానీ చివరికి ఏంటంటే అప్పుడే కొంచెం డొనేషన్ స్టార్ట్ అయిన రోజులు 5,000 డొనేషన్ కట్టమన్నాను. మా నాన్నగారు ఏంటంటే, నువ్వు ప్రపంచంలో ఎక్కడేం చదువు, అప్పులు చేసాను చదివిస్తా, నేను 50 డొనేషన్ మాత్రం కట్టినాను ఆయన. అలాగా ఆ సంవత్సరం వేస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. తర్వాత బిఎస్సీ చదివి వెళ్దాం మెడిసిన్, కానీ ఒక చెడు అలవాటు వచ్చి, ఆ ఆలోచన వచ్చి ఇటు చేరా. సరే ఇక్కడికి వచ్చిన నాటకాలు తెచ్చే అలవాటు ఈ లైఫ్, అది మర్చిపోయాం. సరే మర్చిపోవడం వల్ల ఇదిగో భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను లేదని నేను అప్పుడప్పుడు అద్దం ముందు కూర్చుని ఆలోచిస్తుంటూ ఉంటాను. చేసిన తప్పులు ఏమిటి, ఏం చేశాను ఏంటి. నాన్నగారు డాక్టర్, మీరు నాటకాలు వేయడాన్ని ప్రోత్సహించారా? లేదండి, కొట్టేవారు కూడా, దెబ్బలు కూడా తిన్నారు. అలాంటి ఆయన పాపం నా పురోగతి చూడకుండా పోయారు ఆయన. అది నేను నా వెండి కొట్టింది అని ఆయన అనుకుంటే, మా అమ్మగారు చూసింది కొంతకాలం, 2 సంవత్సరాలు. 85లో నాన్నగారు పోయారు, 2001లో మా అమ్మ పోయింది. అంతకాలం చూస్తూనే ఉంది. ఫస్ట్ ప్రతిఘటన మా అమ్మగారిని తీసుకెళ్ళి చూపించాను. ఏమన్నారు అప్పుడు అమ్మ ప్రతిఘటన చూసి? దానికి ఏం తెలుసు బాబు, పెద్దవాళ్ళు అప్పటికే 80 ఏళ్ళు. ఏదో అందరిని అవుతుంటే ఓకే ఏంటని బయటికి రానివ్వకుండా థియేటర్లో పడుతుంది, అది చేసినా అమ్మ పడేది. ప్రతిఘటనలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, మీరు ఇలా ఇలా అనుకుంటూ ఇది తిడతాందా పొగడతాందా అని. మీరు పుట్టిందేమో కంకిపాడు సైడ్ ఆంధ్రాలో, కానీ తెలంగాణ స్లాంగ్ అంత బాగా ఎలా మాట్లాడారు? నాటకాలు వేసేటప్పుడు నాకు అభిలాష ఉండేదండి. నేను ఒకే సమాజాన్ని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజం నాటకం అంటే వెళ్ళని కోట, లేదా హీరో బలానోడు అని పెట్టేస్తారు. నేను అలా కాకుండా 10 మంది దగ్గర యాక్ట్ చేశాను. అలాగే ఆ 10 మంది దగ్గర చేసినప్పుడు ఒకసారి కుక్క అని ఒక నాటకం చేయాలి, దేశరాజు హనుమంతరావు.
యండమూరి వీరేంద్రనాథ్ రాశాడు. అది ఇప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫార్ములా మంచి ఫామ్లో ఉండేది, బాండెడ్ లేబర్ మీద నాటిక. అది తెలంగాణలో రాశారు. అది నేర్చుకోవడానికి ఆ రాసిన కోట అయితే బాగుంటాడని నన్ను పెట్టారు. అది నేర్చుకోవడం కోసం రోజు కాస్త ఉన్నమాట చెప్తున్నా, కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కూర్చున్నాం అని. వాళ్ళ భాష అది మా నేర్చుకోవడం కోసం. అలవాటు ఉందా మీకు? చెప్తీలని అమ్ముతారండి వాళ్ళు. సారా అది మనం తాగలేము. ఏం మరి అన్ని స్కిల్ ఏముందని, సినిమా వాళ్ళం కదా, అలవాటు ఉంటాయి. ఏముంది అంటే సినిమాలోకి వెళ్ళగానే అలవాటు అయిపోతుంది అంటారా? అలవాటు అవ్వాలనే లేదు, తప్పదండి. సొసైటీ ఎలా ఉంటుంది, తర్వాత మన అవకాశాలు కూడా ఎలా ఉంటాయి. ఇప్పుడు అవుట్డోర్లు వచ్చేసినప్పుడు అవుట్డోర్లు ఏ రాజమండ్రి పోయి అంటే ఏముంది, గదిలో పడుకుంటే రాత్రి పైన ఫ్యాన్ తిరుగుతుంటే కింద మా టీవీలు లేవు. అప్పుడు ఏం టీవీలు కూడా లేవు, ఏం లేవు. అందుకని ఇక నిద్రపడ్డారంటే ఏదో మంచి వయసులో ఉన్నవాళ్ళం ఎవరైనా బెంగళూరు ఇది పడుకుంటే అది నిద్రపడతారు. అట్లా అలవాట్లే తప్ప మన ఏం పెద్ద అలా ఏదైనా అలవాట్లు ఉంటే పాడైపోయాను కదా. అంటే ఎప్పుడు తాగే ఉంటారు, ఆ కోట పెద్ద తాగుతుంటారు. అందుకే ఉంది సినిమా వాళ్ళకి మనం అంగుళం చేస్తే గదన్నర చేసే ఉంటారు. అది నేను పట్టించుకోనండి. మా ఆవిడ కూడా పెద్ద పట్టించుకో. ఎందుకైనా నా దగ్గర ఆయన గురించి మాట్లాడతారు, ఆయన కూడా ఏదో ఆయన పడతారు, మనకెందుకంటూ పిల్లలకు కూడా అంటే చెప్పడం అలాంటిది ఎప్పుడు లేదు. వాళ్ళ మంచితనంతోనే ఎన్నాళ్ళు ఉన్నాను, లేకపోతే అంతే కదా. కుటుంబం సపోర్ట్ లేకపోతే మీరు ఇంత సక్సెస్ ఎలా సాధిస్తారు? సపోర్ట్ కంటే మన ఏం అభివృద్ధి చెప్పకుండా ఉంటే చాలు, అదే పెద్ద సపోర్ట్. కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆ కూర్చుని ఊరికే వాళ్ళు మాట్లాడేది విని విని మా మనసులో పెట్టుకుని, కొన్ని ఊత పదాలుగా ఉంటాయి కదా, అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని. కాకపోతే ఏంటంటే సినిమాల్లోకి వచ్చేప్పుడు దాని అవసరం తెలిసి, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఆహ్లాదకరంగా ఉండాలి. ఇప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళని వేయించినా, నేను వేసినా, ఎవరు వేసినా ఆ రోజుల్లో ఎలా ఉండదంటే, నా అభిప్రాయం నాయకుడు ప్రతినాయకుడు. ప్రతినాయకుడు ఎంత గట్టిగా ఉంటే నాయకుడు అంత బాగుంటాడు. అంతేగాని ఏదైనా ఉంచుబెట్టి దెబ్బలు కొడితే దెబ్బలు తింటానికి కాదు. నేను ఎప్పుడు నమ్మేది ప్రతినాయకుడు కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలండి. కామెడీతో కూడిన వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. అందుకని యువత పదాలు అవి పెట్టి చేస్తుంటాను. లేకపోతే ఒకసారి జంధ్యాల గారు, బాపు రమణ గారు లెజెండరీ డైరెక్టర్స్తో వర్క్ చేసేటువంటి అదృష్టం మీకు కలిగింది. వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది? జంధ్యాల గారితో చేస్తున్నప్పుడు మనం ఏం యాక్ట్ చేయక్కర్లేదండి. ఆయన సీన్ చదివి వినిపిస్తుంది అని మనం నవ్వొచ్చేస్తాయి. 4 క్యారెక్టర్ ఉంటే 4 క్యారెక్టర్లు ఆయనే చదువుతాడు చక్కగా, 4 మాడ్యులేషన్లో. ఆయన చెప్పినట్టు మనం చేస్తే చాలు, అంత గొప్ప డైరెక్టర్. బాపు గారు ఏమిటంటే చెప్పడం, బాపు గారి దగ్గర ఏంటంటే నీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ముందు మిమ్మల్ని చెప్పమంటారా? చెప్పండి, ఇంకో రకంగా చెప్పండి కోట గారు అంటాడు. ఇంకో రకంగా చెప్తాం, ఇంకో ట్రై చేయండి అంటారు. అది మధ్యలో చెప్పారే అది చెప్పండి బాగుంటుంది అంటాడు. అది ఆయన తత్వం. ఆయన ఏంటంటే వారు నటులు ఒక మాయరోగం ఉందని నటుల దగ్గర, నాకు తెలియదు మీరు చెప్పండి అంటారు. మనం చెప్పామనుకోండి మమ్మల్ని ఇమిటేట్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ స్వతహాగా వచ్చేది పోతుంది. అందుకని నాకు అది ఇష్టం ఉండదండి అంటుంటారు. అది గొప్పతనమే, ఇది గొప్పతనమే. ఇది చెప్పడం దమ్ము ఉండాలి, ఆయనలో వర్త్ ఉండాలి. అక్కడ ఆయన ఎస్టార్ట్ చేసుకుని తెలివితేటలు ఉండాలి. సో లొకేషన్లో ఎలా ఉండేది? సరదాగా ఉంటుందండి. అవునా? ఎందుకంటే మీ సినిమాలు చూస్తేనే కడుపుబ్బ నవ్వు వస్తుంది, కామెడీ క్యారెక్టర్స్. అదే లొకేషన్లో ఊహించుకుంటే గోచి పెట్టుకుని చంటి పిల్లల యాక్టర్ గోచి పెట్టుకొస్తే మరి నవరండి. అంతేగా, మరి రావడానికి నాకెంత సిగ్గు లేకుండా ఉండాలి. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఎదురుగుండా ఉంటారు. వాళ్ళు గోచి పెట్టి రావడం అంటే మాట్లా అంత దున్నపోతులో ఉండేది. అన్నీ బాగా ఫేస్ చేసాం. ఎంత నటన అనుకోబట్టి అవేం పట్టించుకోకుండా ఉండబట్టి అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు చేస్తే ఉంది. స్టేజ్ ఆర్టిస్ట్గా నాటకాలు వేసే మీకు అసలు ప్రాణం ఖరీదులో మీలో ఒక నటుడు ఉన్నాడు, ఒక కామెడీ క్యారెక్టర్కి మీరు సరిపోతారను, ఒక విలన్ క్యారెక్టర్కి సరిపోతారు అంటే తర్వాత వచ్చినటువంటి వేరియేషన్స్లో మీరు ఇమిడిపోయారు.
కానీ ఫస్ట్ ప్రాణం ఖరీదులో ఛాన్స్ ఎలా వచ్చింది? అదేమిటంటేనండి, ఇది నాటిక. శ్రీశ్వరరావు గారు ఆయన రాశారు. ఆ నాటికలో నేను సినిమాలో గోపాలరావు రాశారు కదా, ఆ వేసిన మెయిన్ క్యారెక్టర్ వేసేవాడిని. చాలా అద్భుతమైన పేరు వచ్చింది నాకు ఆ రోజుల్లో. అది క్రాంతి కుమార్ గారు చూశారు సినిమా, చూసి దాని సినిమా తీయాలనుకున్నారు. దాంతో అప్పుడు మాది సినిమా గ్లామర్ కదా గోపాలరావు, అలాగే గోపాలరావు వేశారు. అప్పుడు ఆ రైటర్ గారు ఏమంటే నాకు కొంచెం సెంటిమెంటు, నాటకాన్ని వేసి వాళ్ళు పైకి తీసుకొచ్చిన వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా ఏదైనా వేషం ఇవ్వమంటే ఏదో ఆ గుడిలో ఉండే వేషం 2 డైలాగులు ఉంటాయి. దాన్ని నూతన ప్రజలు దెబ్బకి చెప్పాడు ఆ రోజుల్లో. వేషం అలా రావటం జరిగింది. ఆ వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడటం చేయటం, అప్పుడు కైగాలి సత్యనారాయణ గారు వాళ్ళు పెద్దవాళ్ళతో కలవడం, వాళ్ళందరూ వాడిని మంచి టైమింగ్ ఉంది, ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవుతాను ఎంకరేజ్ చేయడం అలా జరిగాయి. 3 తరాల నటీనటులతో నటించారు మీరు. అప్పటి తరానికి ఇప్పటి తరానికి మీరు బేసిక్గా గుర్తించినటువంటి వేరియేషన్ ఏంటి? అప్పుడు కష్టపడి మనం మన నైపుణ్యం డైరెక్టర్కి చూపించి పైకి రావాలనుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మన నైపుణ్యం చూసి డైరెక్టర్ పెట్టుకోవడం. ఇప్పుడు రాను తయారైందంటే నైపుణ్యం వాడు ఎవరు డైరెక్టరే లేడు, ఇంకా ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వస్తారు? ఇదివరకు హీరోలు అంటే ఏదో 10 మంది ఉండేవారు మ్యాక్సిమం. కృష్ణ గారు, రాంబాబు, రామారావు, నాగేశ్వరరావు. ఇక అంతకంటే మనం ఎవరిని పెద్దగా చూసుకోవాలి, కృష్ణరాజు గారు అప్పుడప్పుడు. అంతే తప్ప 5-6 తప్ప పెద్దగా ఉండేవారు. ఇప్పుడు హీరోలు అంటే 40 మంది 50 మంది ఉన్నారు, పేర్లే జ్ఞాపకం ఉండవు. అలాగే కమెడియన్స్ అంటే 100 లెక్క ఉన్నారు. ఆ రోజులు వేరండి. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా మజ్జిగ చక్కగా ఉండేది. ఇప్పుడేమో నీళ్ళు ఎక్కువైపోయి పలచబడిపోయి. ఎందుకు మంది ఎక్కువయ్యారేనా? అంతేగా మరి, అన్ని పలచబడిపోలా. అది కాదు కదా, మన టాలీవుడ్ స్థాయి ప్రపంచ యవనిక మీద, విశ్వ జగతి మీద ఒక బాహుబలి కావచ్చు, లేకపోతే RRR కావచ్చు, ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఇంత డైరెక్టర్స్ ఎఫర్ట్స్ కానీ అలాగే యాక్టర్స్ ఎఫర్ట్స్ కానీ ఉంటుందంటున్నారు కదా. క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, బాహుబలి అద్భుతంగా తీశారు, ప్రపంచ ఖ్యాతిగాంచింది, ఆర్థికంగా పేరుగా అన్ని రకాలుగా. మరి దర్శకుడిని ఎవరు చెప్పుకోరు ఏంటండి? ఎంత గొప్ప డైరెక్టర్ అతను రాజమౌళికి కూడా మంచి పేరు వచ్చింది. అవార్డులు ఏముంది దాంట్లో, ఆర్ట్ వాడికి వాళ్ళకి ప్రైజ్లు వచ్చినాయి, కానీ బెస్ట్ డైరెక్టర్ని ఇవ్వలేదే. మరేంటి అది అన్యాయంగా తెలుగు వాళ్ళకి? అందరూ న్యాయపోయిందంటే ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎత్తేవాళ్ళం, తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోతుంది. అది దౌర్భాగ్యం. పైగా ఆయన పద్మశ్రీ ఇచ్చారు, అది ఆంధ్ర కోటాలో ఇవ్వలా, కర్ణాటక కోటాలో ఇచ్చారు ఆయనకి. చూడండి ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు అంత గొప్ప సినిమా తీసినవాడు ఎంత పేరు రావాలండి? 2 పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా తీసి సక్సెస్ అవ్వడం గొప్ప కదా. అంత గొప్ప పేరు వచ్చింది కదా, మరి ఎక్కడ మరి ఆయనకు రావాల్సిన పేరు ఎక్కడ రాలేదు? RRRకి ఆస్కార్ వచ్చింది. RRR సినిమా దాంతో కంపేర్ చేసుకుంటే ఏముందండి? ఓకే, బాహుబలితో కంపేర్ చేయడం. దాంట్లో ఉన్న టెక్నాలజీ వేరు, దాంట్లో వాడిన వేరు, ఆ దర్శకత్వం వేరు. ఇప్పుడు మరి పాత మాయాబజార్ సినిమా ఉంది, ఇప్పుడు ఎవరు బాహుబలి గురించి చెప్పుకోవట్లే, అయిపోయింది. పాత మాయాబజార్ తీస్తే ఉంది, ఈరోజు కూడా 6 ఏళ్ళ కుర్రాడు దగ్గర నుంచి 60 ఏళ్ళు ముసలాడు దాకా దానికి ఫ్యాన్స్ ఉన్నారు. దాంట్లో తీసిన చాట్లు రామలింగయ్య గారు, వంగారు గారు ఆ తాంబూలం వేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ తివాసి ఇలా చుట్టూ రావడం, మళ్ళీ అటు వెళ్ళటం, మళ్ళీ వెళ్ళి కాళ్ళు అడ్డం పెట్టడం, మీద పట్టడం చేయటం, ఆ చెప్పులు వాటంతా వెళ్ళి మంచం మీద ఉంటాం, చేతికర్రలు వాటంతా వెళ్ళి రావడం, మళ్ళీ వెనక్కుంటారు. అట్లాంటి తీమనండి ఇప్పుడు తీస్తారు, కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు? ఆ రోజుల్లో మరేంటి గుక్కడే టెక్నాలజీ ఉంది, ఇంత టెక్నాలజీ ఇంత చూపించారు. ఇప్పుడు ఊరికే టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు కాబట్టి చూపించేదంటే క్లారిటీ లేదు. సినిమాకి నాటకానికి తేడా ఏంటని అడిగారు నన్ను. ఒకటే చెప్పాను, చిన్న తేడా ఒకటే, ఒక సెంటెన్స్. ఇప్పుడు నాటకం ఉందనుకోండి, మేకప్ అది చేసుకుని ఎదురు నేర్చుకుని మీకు చదివెట్టుకుని ఎవరికి కనపడద్ది? 1 వరుస, 2 వరుస, 3 వరుస, అక్కడి నుంచి క్లారిటీ పోద్ది. ఆ చెప్పరు వాడికి తెలియాలంటే ఎట్లా? అందుకని అంటే కనపడదని
చేతులు ఒప్పుకుంటే ఇటు అనుకుంటే అట్ట అనుకుంటే చేయటం నరవటం మైకులో ఉండేది. అదే సినిమా అనుకోండి కన్ను అంగుళన్నర ఉంటుంది. ఇది క్లోజ్ షాట్ తీసారనుకోండి ఎంత వస్తుంది, 35 mm వస్తుంది. మరి నాటకానికి సినిమా తేడా ఏంటి? నాటకానికి అంత చేస్తే ఇంతే కనపడుతుంది, సినిమా ఇంత చేస్తే అంత కనపడదు. ఆ టెక్నిక్ తెలిసిన సక్సెస్ అవుతాయి. ఇది వరకు సినిమాలు మనుషుల మీద ప్రభావం చూపించేవి, ఇప్పుడు మనుషులు మీద ప్రభావమే సినిమాల మీద ఉంటుంది. ఎందుకంటారు అసలు ఈ మార్పు ఎలా వచ్చింది? మార్పే ఉంటుంది, విషయం లేకపోవడం. కేవిరెడ్డి గారిని ఇప్పటిదాకా మార్చగలిగారా? బాలచందర్ ఆయన ఎవరు ఏం చేస్తాం, అది స్టాండర్డ్ ఈ స్టాండర్డ్. ఇదే 2 సినిమాలు చూసావు కదా, బాహుబలి అవి నీకు ఏమనిపించింది అన్న ఒక ఆయన ఒక్కరాంటి కొత్త ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి అన్నాడు. పిచ్చివాడా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తెలుసు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందని జాగ్రత్త అన్నాను. ఏంటన్నాడు, గోల్డ్ నెవర్ బికమ్ గోల్డ్. గ్రేట్ కదా, అంతే కదా, అది మర్చిపోకుండా ఆయన.